पर जमीन, आगे तो सारा आसमान बाकी है। जय हिंद, जय महाराष्ट्र। Honorable member Shri Ravi Chandra. Thank you, madam. Upsapapati Mahoday, thank you. You will speak in Telugu. తెలుగు మేడం. Yes. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రసంగించే అవకాశం నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు జరిగిన అనతి కాలంలోనే 10 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రగతి పదంలో దూసుకుపోయింది. ఇటువంటి ప్రగతిశీల రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరింత తోడ్పాటునిస్తే దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ప్రశాంతత, వాతావరణం, శాంతి భద్రతలు బాగుంటాయని, పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, జీవనోపాధి కోసం కూడా వచ్చే ప్రజలు, ఇన్వెస్టర్స్ కూడా హైదరాబాద్ను ఎంచుకుంటున్నారంటే గత 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. స్వయం పరిపాలన కోల్పోయి ఢిల్లీ పెద్దలకు గులాములయ్యాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు కానీ కనీస కేటాయింపులు కానీ దక్కని అనామకులమయ్యాం. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఏమీ దక్కలేదు. 16 మంది ఎంపీలతో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకు నిధుల వరద పారించుకుంటుంటే తెలంగాణకు బురద పారిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. బీజేపీ ఎంపీలు రెగ్యులర్గా మేము అన్ని నిధులు తెస్తున్నామని చెప్తున్నప్పటికీ అవన్నీ రొటీన్గా వచ్చే నిధులే, అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధులే. ఈ బడ్జెట్లో స్పెషల్గా ఏమీ తేలేదని చెప్పుకునే పరిస్థితిలో కూడా బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా 8 మంది ఎంపీలను ఢిల్లీకి పంపించారు. ఈ బడ్జెట్ను ఇలాగే చేసుకుంటూ పోతే ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా అవుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. సోదర ఆంధ్రాకు నిధులు ఇచ్చినందుకు సంతోషం. మాకు ఎలాంటి అసూయ, ఈర్ష, ద్వేషాలు లేవు. కానీ తెలంగాణ బిడ్డలకు ఒక్క రూపాయి కూడా దక్కకపోవడమే బాధాకరం. మా పార్టీ పోరాటం, ఆరాటం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ బిడ్డల అభ్యున్నతి కోసమే. తెలంగాణ రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఎక్కువ నిధులు రాబట్టుకునే కోసం పోరాడాలి. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవ కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలుగా ప్రజలకు అనుభవంలోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి ఉంటే ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితి చాలా అనుకూలంగా వేరే విధంగా ఉండేది. ఇందుకు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే మంచి ఉదాహరణ. అందుకే జాతీయ పార్టీలు చిన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఎంపీలు గెలిస్తే వాళ్ళ అవసరాలు ఢిల్లీలో ఉంటాయి, కావున వాళ్ళు నోరు విప్పరు. అందుకే కేవలం తెలంగాణ సాధన కోసమే పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కనుక అధిక ఎంపీలు ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మాకు ప్రజలకు న్యాయమైన డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించాల్సిందిగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి మా పార్టీ తరఫున చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. మామనూరు విమానాశ్రయాన్ని ఆధునీకరించి పౌర విమానాలను ప్రారంభించాలి. భద్రాద్రి, దేశంలోనే అయోధ్య తర్వాత, రామమందిరం తర్వాత 2వ టెంపుల్ ఉన్నటువంటి భద్రాచలం రాములవారికి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం సమీపాన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఏర్పాట్లో సింహభాగం తెలంగాణలో ఎక్కువ పరిశ్రమ నెలకొల్పాలి. ఈ రహదారిలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు ఆర్థికాభివృద్ధికి ఎంతో చేయూతనివ్వాలని కోరుచున్నాం. వెనుకబడిన జిల్లాలో అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. జాతీయ ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID కూడా ఏర్పాటు చేయాలి. నేతన్నలు, చేనేత కార్మికులను ఆదుకునేందుకు మెగా పవర్లూమ్ యూనిట్ను నెలకొల్పాలి. సూరత్ లాగా ఇండస్ట్రీస్ కూడా తెలంగాణ టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ తెలంగాణలో నెలకొల్పాలని కోరుచున్నాం. ఇవన్నీ కూడా మేము అడిగేటి కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటియే, పొందుపరిచినటువంటియే. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏర్పడినవి మాత్రమే. ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి కాదు, తెలంగాణకు కూడా ఇవ్వాలనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పెట్టబడింది. సింగరేణి కాలేజ్ SCCLకు బొగ్గు గనులు కేటాయించాలి. సింగరేణి ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థ. ఇందులో తెలంగాణకు 51% వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% వాటా ఉంది. ఇది ప్రైవేట్ సంస్థ కాదు, ఇది పబ్లిక్ రంగ సంస్థ, గవర్నమెంట్ సంస్థ. దీనికి కేంద్రం వేస్తున్న బొగ్గు గనులోంచి శ్రావణపల్లి బొగ్గు మైన్ని, తర్వాత
ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 11 1 minute మేడం 10 seconds to conclude. కంక్లూడ్ చేస్తాం. బొగ్గు గనులన్నీ కూడా కేటాయించాలని ఐఐఎం కూడా కేటాయించాలని చెప్పేసి ఇది కేంద్ర ప్రభుత్వ రూల్స్లో ఉంది. దీన్ని మాకు తెలంగాణకి ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇవ్వాలని కంక్లూడ్ చేస్తున్నాం మేడం. 1 minute. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది. రాబోయే 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్ళు తెలంగాణకు మీరు ఇస్తున్నారు. దాంట్లో ఒక 25 లక్షల ఇళ్ళని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రక్షణ భూములు కూడా మా కేసీఆర్ గారు చాలాసార్లు మీకు చెప్పారు, లెటర్లు కూడా ఇచ్చారు. ఆ రక్షణ భూములు కూడా బదిలీ చేయాలని చెప్పి కోరుతున్నాం. లాస్ట్ మినిట్ 1 second మేడం. ఐరన్ ఓర్ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది. దాన్ని కూడా మీరు తీసుకోవాలని చెప్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వాలి, దానికి టెండర్ పిలవాలి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా మార్చాలని చెప్తూ మేము కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 33 జిల్లాలకి నవోదయ విద్యాలయాన్ని కేటాయించాలని కోరుతున్నాం.